హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఇవాళ వీడియో ఏంటంటేనండి, క్యారెట్ కర్రీ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్లు తీసుకొని చిక్కు తీస్తున్నాం. పూర్తిగా కొన్ని తీసాము, ఇంకా మిగిలినవి కూడా తీస్తున్నాం అనమాట. మొత్తం పీలర్ తీసుకొని ఆ పీలర్తో చిక్కు తీసేసుకుందాము. సో ఇవాళైతే పీలర్ తీసామండి. పీలర్ తీసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కట్టర్లో వేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఈ లోపల మా చిన్నదానికైతే క్యారెట్ తినాలనిపించిందండి. మేము కూరకని రెడీ చేస్తుంటే ఒకటి గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయింది అక్కడి నుంచి. ఇక చేపల బోర్డు మీద ఇంకా తీసుకొని క్యారెట్ని అయితే సన్నగా కోసాము. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కలు వేస్తే కట్టర్లో త్వరగా పాడైపోతుంది బోర్డు అనేసి ఇలా చిన్న చిన్నగా కోసేసి, కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు, బట్ మాకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది అనేసి వీటిని ఇలా కోసాము. వీటిని మళ్ళీ కట్టర్లో పెట్టి కట్ చేస్తాము. మొత్తం అన్నీ ఇలానే కోసుకుంటాము. కోసేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్క దాంట్లో వేసి, కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మొక్క చాలా నీట్గా వస్తుంది. తినడానికి కూడా పంటి కింద చాలా టేస్టీగా ఉంటుంది. అలా తింటాము. ముక్కలు కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఎంత చిన్నగా వచ్చినాయి అనేది. కట్టర్లో కట్ చేసిన తర్వాత అన్నీ ఒకటే సైజ్ అండి. ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అని కాకుండా అన్నీ భలే వస్తాయి సైజులు. ఇలా కటింగ్ అన్నీ ముందు ఇలాగ కోసి పక్కన పెట్టుకున్నాము. ఎందుకు ముందు అయితే సగం కోసాము, తర్వాత మిగిలిన చూద్దాము అనేసి, ఎందుకంటే బోర్డు నిండిపోతుందని. తర్వాత ముందు కట్టర్ యూస్ చేసేసి కట్టర్లో ముక్కలు వేసేస్తున్నాము. ఆ బోర్డు అయితే ఏదో ఎఫెక్ట్ ఇచ్చినట్టున్నాను ఇక్కడ డిఫరెంట్గా. ఇవిగోండి ముక్కలు చూసారా, అన్నీ ఒకే సైజులో ఎంత బాగుంటాయంటే ఆ ముక్క ఒక్కొక్కటి తీసుకొని అలాగా బోర్డులో వేస్తామన్నమాట. కొంచెం టైం టేకింగ్ అయినా బయట కూర్చొని ఆరుబయట మాట్లాడుకుంటూ కోసాము, ఏమనిపించలేదు. బట్ కర్రీ మాత్రం తింటుంటే అమృతంలా కుదిరిందండి. కానీ అన్ని ముక్కలు అంత చిన్నవిగా ఒకే సైజులో ఉంటాయి. చూడటానికి కూడా కూర చాలా నీట్గా ఉంటుంది. అందుకనేసి ఇలా కట్టర్ని వాడతాం. ఎందుకంటే వాటిని కొయ్యాలన్నా కూడా ఎక్కువసేపు ఇంకా టైం తీసుకుంటుంది. ఇలాగ కోసేస్తున్నాము. అంటే ఎవరికి ఈజీ అనుకున్న పద్ధతిలో వాళ్ళు చేస్తారు కదా, ఇది మనకి ఈజీ అన్న పద్ధతిలో మేము ఈ కట్టర్ని యూజ్ చేస్తున్నాం. అదిగోండి అలా కట్ చేస్తుంటే ముక్కలు అయితే అలా ఉంటాయి. అన్నీ ఒకటే సైజులో అని చెప్పాను కదా, వీలైతే ముక్కలు చూపిస్తానని. అదనమాట. మేమైతే అచ్చంగా క్యారెట్ని కోసి ముక్కలు చేసి కూర వండేవండి. దీంట్లో బీట్రూట్ కూడా కలిపి చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి సగం కోసాం కదా ఇందాక, సగం ముక్కలు చేసేసాము. ఇక మిగిలినవి కూడా ఇప్పుడు కోస్తున్నాము. కాకపోతే క్యారెట్ వల్ల కళ్ళకి మంచిది, బ్లడ్ కూడా బాగా పడుతుంది. అదనమాట. ముక్కలు అయిపోయిన తర్వాత కళాయి పెట్టేసేసి కొంచెం పోపులు వేసాము. కొంచెం పోపు గింజలు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. పోపులు వేసాము, జీలకర్ర, తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఆనియన్స్ పోపు అయితే పెట్టుకున్నాము. తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసాను. మొత్తం పచ్చిమిర్చి క్లిప్ కూడా లేదు యాక్చువల్లీ. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. అలా వేగితే కూర టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసాను. వేసేసి కొంచెం కలిపాను. ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో కలపటం అవ్వలేదు, అందుకని అది వీడియో క్లిప్ కరెక్ట్గా రాలేదు. వేసి బాగా కలిపాము. ఇవి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఉడకనిచ్చాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిస్తే త్వరగా అవుతుంది కర్రీ, కానీ ఫాస్ట్గా ఉడుకుతుంది కూడాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసాము, ఎందుకంటే ఆనియన్స్ మీద బాగా ఉడుకుతాయి అనేసి. హై ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా 10 మినిట్స్లో కర్రీ అంతా రెడీ అయిపోయింది. క్యారెట్ కర్రీ బాగా కలిపి దీని మీద ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు
హై ఫ్లేమ్లో ఉంచేస్తే ఫస్ట్లో మూత పెట్టినా ఏం కాదు, లాస్ట్లో అంటే దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ టైంలో పెట్టకూడదు మూత, ఎందుకంటే మాడిపోతుంది. స్టార్టింగే కాబట్టి మొక్క ఉడుకుతుందా లేదా అని చెక్కింగ్. ఎందుకంటే అదిగోండి సాల్ట్ ఇంకా ఎలాగో కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు ఉంచాము. అప్పుడు ఇక సాల్ట్ అయితే వేసేసాము. ఎందుకంటే ఇందాక ఆనియన్స్లో కూడా నేను వేసాను కొంచెం, ఎందుకంటే ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసాను. అందుకని ఇప్పుడు మళ్ళీ టేస్ట్ అయితే సరిపోయింది. తర్వాత కొంచెం చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి ముక్క అయితే, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కదా, మాడకుండా ఉండాలని చెప్పేసి అలా చేస్తున్నాను. బాగా కలియపెట్టుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా అంటే విడిగా అయితే వెల్లుల్లి ఒక్కటి దంచుకున్నా సరిపోతుంది. ఇంట్లో రెడీగా ఉంది అనేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రెష్గా కలుపుకున్నా కూడా కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది కూడా 2 డేసే అయ్యింది, కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము. 1 వీక్ ఒకసారి కలుపుతూ ఉంటాము. ముక్కలు బాగా వేగాయి, బాగా మెత్తగా ఉన్నాయి. సో ఇక కారం అయితే వేసేసాను. కర్రీ రెడీ అయిపోయింది. కారం కలర్ ఉంది కానీ టేస్ట్ మాత్రం తక్కువ ఉంది. సో ఎంత కలిపినా కూడా కారం అయితే ఎక్కువ కారం లేదు. లాస్ట్కి కారం కూర అయితే చప్పగానే ఉండిపోయింది. అదనమాట కర్రీ. క్యారెట్లోనే బీట్రూట్, ఆలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. అవి కూడా ఫాస్ట్గానే వేగుతాయి. బట్ మేమైతే ఓన్లీ క్యారెటే చేసాము. ఒక 1/2 కేజీ కర్రీ ఇదండి ఫైనల్గా. క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా లుక్ అయితే ఇది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.